ప్రాక్టికల్‌గా ముందు ఫస్ట్ ఏంటంటే, అతనికి సెక్యూరిటీ జైల్‌లో ఎవరు అతన్నేం చేయకుండా చూసుకోవడం, హుహు. హ్మ్. బయట లేపేయకుండా చూసుకునేటటువంటిది ఏర్పాటు చేయాలి ముందు. అంత థ్రెట్ ఉందా? ఖచ్చితంగా. హ్మ్. సినిమా మాఫియా చాలా పెద్దది. హ్మ్. సినిమా వాళ్ళకి మించిన మాఫియా శక్తులు ఎవరు లేరు. హ్మ్. సినిమాలో నటించే హీరోలు ఇదే చూస్తున్నాం మనం. అవును. వాళ్ళు ఏమైనా చేయగలరు. హ్మ్. తిమ్మిని బమ్మిని చేయగలరు. హ్మ్. వాళ్ళ నుంచి అతనికి రక్షణ కల్పించాలి. హ్మ్. కర్ణాటకలో చూసాం దర్శన్ ఉదంతం. అవును. అవును. ఏమో ఎందుకు చేయలేరు ఇక్కడ? హ్మ్. ఎందుకంటే వీళ్ళే చెప్తున్నారు కదా 10,000 కోట్లు నష్టపరిచారని. అవును. వీళ్ళు ఒక సినిమాకి మా సినిమా హీరోది 1000 కోట్లు వచ్చేసింది, 2,000 కోట్లు అనేది ప్రచారం ఎట్లా చేస్తున్నారు? అవును. హ్మ్. దొంగ ప్రచారమే కదా అది. 1000 కోట్లు వస్తే 1000 కోట్లు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు చూపించరు? 500 కోట్లు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు చూపించరు? ఇన్కమ్ ట్యాక్స్లోనేమో లాసుల్లో చూపెడతారా? హ్మ్. పోనీ అక్కడ ఆన్లైనే కదా నీకు ఎక్కడ నడుస్తుంది? హ్మ్. సినిమా రంగంలో వాళ్ళకి ఇతను ఒక థ్రెట్. హ్మ్. అవును. ఇతనికి తెలియాల్సిన ఒక నీతి ఏంటంటే, నువ్వు చట్టబద్ధ మాఫియాగా ఉండు, హ్మ్. చట్ట వ్యతిరేక మాఫియాగా ఉండబాక. హ్మ్. సినిమా రంగం అన్నటువంటిది ఇప్పుడు చట్టబద్ధ మాఫియా అలాగే వ్యవహరిస్తుంది. అది. హ్మ్. దేశంలో ఒక చట్టం ఉంది, ప్రతి రాష్ట్రానికి ఒక చట్టం ఉంది. సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది వినోద ఇండస్ట్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. హ్మ్. సరే, ఓ సినిమా తీస్తే ఇన్ని మంది బతుకుతున్నారు, హ్మ్. మరి అంతమందిని బతికించట్లేదే హీరోలు? హ్మ్. అన్ని సినిమాలు ఎందుకు తీయట్లేదు? హ్మ్. కృష్ణ ఏడాదికి 10-15 సినిమాలు తీసేవాడు. హ్మ్. చిరంజీవి దాదాపు 10 సినిమాలు తీసేవాడు. హ్మ్. ఆ రోజున అప్పుడు కొన్ని లక్షల మంది దాని మీద పడి బతికారు. అవును. హ్మ్. ఇవాళ రోజున ఎందుకు చేయట్లేదు? ఏడాదికి ఓ సినిమా, దాని మీదనే బతకాల. అది. మిగతా చిన్న సినిమాలు బతకనియరు, హ్మ్. థియేటర్లను బతకనియరు, థియేటర్లో దోచుకు తింటారు. ఇదివరకు రోజుల్లో మనం సినిమా థియేటర్లో నేను నేలప్పటి నుంచి చూసాను. నేల అంటే నేల మీద